ఇది మీకు తెలుసా? ఇష్టమైన ఆలోచనలతో మనసు ఎటు వెళ్తుంది అని. మనసుకు ఏదైనా నచ్చింది అంటే దాని గురించే ఆలోచనలు వస్తాయి. అది ఒక వ్యక్తి గాని, ఆహారం గాని, బట్టలు గాని, నగలు గాని ఏదైనా కావచ్చు. వాటిని కొనుక్కోవాలని, తినాలని, వాళ్ళతో ఉండాలని, వాటిని చూడాలని, వాటి గురించి ఊహల్లో ఉండాలని కోరుకుంటుంది మనసు. ప్రతిసారి అలా ఆలోచించినప్పుడు మనం మనసుకు ఆహారం ఇస్తున్నట్టే. ఉదాహరణకి మనం ఎవరైనా వ్యక్తితో ప్రేమలో పడినప్పుడు వారి ఆలోచనలతో మనసు నిండిపోతుంది. ఆ తీవ్రమైన ఆలోచనలు మెల్లగా అలవాటుగా, ప్రేమగా మారి తర్వాత విడిచిపెట్టలేని బంధంగా మారుతుంది. వారు ఎంత దూరం వెళ్ళిపోయినా సరే వారి ఆలోచనలు మీ మనసును విడువవు. మరి ఆ బంధాన్ని ఎలా విడిచిపెట్టాలి? విడిచిపెట్టడం అంటే వాళ్ళని దూరం చేయడం కాదు. ఆలోచన వచ్చిందని భయపడడం కూడా కాదు. ఆ వ్యక్తి గుర్తొస్తే లోపల నెమ్మదిగా ఒక చిన్న నవ్వు నవ్వండి. సరే, గుర్తొచ్చావు అని చెప్పండి. అంతే. మళ్ళీ ఊహల్లోకి వెళ్ళవద్దు, కథలు కట్టవద్దు. మనసుకు ఆహారం ఇవ్వకపోతే అది మెల్లగా నిశ్శబ్దమవుతుంది. ఇలా చేస్తే ప్రేమ ఉంటుంది కానీ బంధం ఉండదు. అప్పుడు మనం స్వేచ్ఛలో ఉంటాం, వారు కూడా స్వేచ్ఛలో ఉంటారు. మనసు తేలికవుతుంది, హృదయం శాంతిగా ఉంటుంది.